అమలు చేస్తున్నాం అంటారు. ఆ తర్వాత కరెక్ట్ గా ఇంకో 2 రోజులు ఎన్నికలను ఆపేస్తారు. మన తెలంగాణలో ఎట్లా డ్రామా నడిచిందో అట్లాంటి ఒక డ్రామా సృష్టించి మేము బీసీల కోసం కట్టుబడి ఉన్నామనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం నడిపిస్తారు. అవి వేరు. బట్ 33% సీట్లు ఇవ్వడం అనేది చేయగలడు లోకేష్. ఎందుకంటే సీట్లు అతను అనుకుంటే అతను చెప్తే చెయ్యగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు. అంటే తన ముద్రేసుకోవాలనుకుంటాడు కదా. ఆ అనుకున్నటువంటి అప్పుడు ఎప్పుడు కూడా సహజంగా జరుగుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే మహానాడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏమన్నా లాస్ట్ అని అనుకోవచ్చు. ఆ సంకేతం కనిపించింది? అది కనిపించలేదు. వాస్తవంగా నేను కూడా అదే అనుకున్నా. ఇక్కడ లోకేష్ ని సీఎం తీర్మానం లాంటిది ఏదైనా పెట్టాల్సిన అవకాశం ఉంది కదా. అంటే వీళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు మామూలుగా. అలాగే ఎవ్రీ ఇయర్ అయితే చేయరు. అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఒకసారి చేయరు కూడా. ఇప్పుడు చేశారంటే మళ్ళీ 2028. అంటే ఈ గ్యాప్ లో ఒకవేళ ఆయన పదవి నుంచి దిగిపోతే ఇంక ఇదే లాస్ట్ అవుతుంది కదా మహానాడు. కానీ అలాంటి స్టేట్మెంట్ అక్కడి నుంచి రాలేదు కదా లోకేష్ ని. అంటే ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ చూస్తే కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారు మీటింగులకు ముందు, కానీ ఆ తర్వాత అందరినీ నోర్లు మూయించేశారు. మీరు గుర్తించుకుంటే చాలా మంది నాయకులు బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా. నిన్న కూడా మాట్లాడారు. కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ ఇద్దరితో ముడిపడి ఉంది కదా. ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి భారతీయ జనతా పార్టీ, మూడోది పబ్లిక్ ఎట్లా ఉంటది ఆ రోజు నువ్వు